చైనా ఒక కొత్త సంచలనాన్ని సృష్టించింది. దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని అణ్వస్త్రరహిత మండలంలో అణుశక్తి జలాంతర్గామి నుంచి చైనా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని సోమవారం పరీక్షించింది. ఈ ప్రయోగం పలు ప్రాంతీయ దేశాల్లో ఆందోళనకు దారితీసింది. దీని మీద ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఈ ప్రయోగం సైనిక వార్షిక శిక్షణలో భాగం అంటూ చైనా చెప్పుకొచ్చింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధనలకు అనుగుణంగానే నిర్వహించామని చెప్పింది. ఏ దేశాన్ని లేదా లక్ష్యాన్ని ఉద్దేశించి చేయలేదని చెప్పింది. అందులో నిజమైన అణు వార్ హెడ్కు బదులుగా డమ్మీ వార్ హెడ్ను ఉపయోగించామని చెప్పింది. ఇదే తరహా పరీక్షను 2 ఏళ్ల కింద కూడా నిర్వహించామని చెప్పింది. మరి 1986లో రారోటోంగా ఒప్పందం ప్రకారం ఈ ప్రాంతంలో అణ్వాయుధ పరీక్షలు వినియోగం నిషేధించారు. చైనా 1987లో ఈ ఒప్పందానికి మద్దతు ఇచ్చి ఆ ప్రాంతంలో అణ్వాయుధాలు పరీక్షించబోమని, ఒప్పంద దేశాలను అణ్వాయుధాలతో బెదిరించబోమని హామీ కూడా ఇచ్చింది. ఇలాంటి కార్యకలాపాల మీద తాము చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్న సమాచారం ఇచ్చిన గంటల వ్యవధిలో చైనా ఈ పరీక్ష నిర్వహించిందని న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రయోగం ప్రాంతీయ స్థిరత్వానికి భంగం కలిగించే చర్యని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ చెప్పుకొచ్చారు. వాస్తవంగా ముందుగా మేము వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశామని చైనా చెప్తుంది, కానీ గంటల వ్యవధిలోనే చేశారు. అది కూడా అణ్వాయుధాలని చెప్పలేదు అన్నటువంటి చెప్పింది. ఇటు వీళ్ళు కూడా అణ్వాయుధం కాదు మేము చేసింది, డమ్మీనే అని చెప్తున్నారు.